ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆధిపత్యం కోసం ఇరాన్పై దాడులు చేస్తూ వందలాది మందిని హత్య చేస్తుందన్నారు. యుద్ధనీతిని మరిచి హాస్పిటల్స్, బడుల మీద బాంబులు వేస్తూ చిన్న పిల్లలను సైతం మారుస్తున్నారని, వీరి చర్య అత్యంత దుర్మార్గమైందన్నారు. అణ్వస్త్రాలు ఉన్నాయనే నెపంతో దాడులు చేస్తూ గల్ఫ్ దేశాలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి అమెరికా యుద్ధాలు చేస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితిని కూడా లెక్క చేయకుండా వ్యవహరించే ట్రంప్ నరహంతకుల వరుసలో చేరాడని, చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటున్న వారి మాటలను లెక్క చేయకుండా యుద్ధమే పరిష్కారమన్నట్లు ప్రపంచ దేశాలకు హెచ్చరిక చేస్తూ ఆయిల్ కంపెనీలు ఉన్న దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇలాంటి చర్యలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. ప్రజల శాంతి, ఉపాధి, అభివృద్ధిని కోరుకుంటున్నారని, విధ్వంసకర యుద్ధాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్పర్శ అధ్యయన వేదిక నాయకులు కాకి భాస్కర్, మానవ హక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చింతమల్ల గురూజీ, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు వీరస్వామి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సి అనిత, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు పల్లెబోయిన జానీ, రైతు కూలీ సంఘం నాయకులు బొమ్మకంటి గోమరయ్య, బంటు రామలింగయ్య, వెంకటేశ్వరరావు, జహీరా బేగం, రాజు, వెంకటయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచ యుద్ధం లాగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇవాళ ఇరాన్ మీద యుద్ధోన్మాదాన్ని ప్రకటించినాయి. ఈ యుద్ధంలో ప్రధానంగా ఎక్కడ చనిపోయినా కూడా మహిళల మీద, చిన్నపిల్లల మీద ఇవాళ దాడులు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదంలో అంతిమంగా ఇబ్బంది పడేది ఎవరు అంటే ఫస్ట్ పిల్లలు, తర్వాత మహిళలు మాత్రమే. అందుకని ఇవాళ ఆయిల్ వనరుల కోసం, ఈ ప్రపంచ ఆధిపత్యం కోసం ఇవాళ అమెరికా సాగిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉన్నది. అది ఏ దేశం మీద బాంబులు పడ్డా, ఎక్కడ బాంబులు పడ్డా ప్రతి చోట కూడా మానవ హననం జరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మానవ హననానికి వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ఇవాళ దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఇవాళ వాడు టారిఫ్ల పేరుతోటి, సుంకాల పేరుతోటి పెంచుతూ వాటి వినని వాటి ఇవాళ యుద్ధం పేరుతోటి ఇవాళ అనగదొక్కి ఇవాళ వాటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రపంచ పీడిత ప్రజలు మొత్తం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8ని పురస్కరించుకొని ఇరాన్పై జరుగుతున్నటువంటి విధ్వంసకర అధర్మ యుద్ధాలకు నిరసనగా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్లుగా అనవసరంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇవి. ఎవరికీ అవసరం లేదు, కానీ ఇది ఆధిపత్యానికి ఆరాటపడేటువంటి, ఉవ్విళ్ళూరుతున్నటువంటి సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరిగేదే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ప్రధానంగా బలైపోయేది మహిళలు, పసిపిల్లలు. అందుకని ఈ దాడికి నిరసనగా, ఈ యుద్ధానికి నిరసనగా, ఈ అధర్మ యుద్ధాలకు నిరసనగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా మహిళా సమాజానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మనమందరము ఒక ఆర్భాటంగా, లేదంటే ఒక ఉత్సవంగా, ఒక వేడుకలాగా చూస్తున్నటువంటి ఈరోజు, కానీ ఇది ఎంతోమంది శ్రమ కోర్చి ప్రజలకు సమాన హక్కులు కావాలి, శ్రమకు తగ్గ ఫలితం కావాలి, విశ్రాంతి కావాలి, ఇట్లా రకరకాల డిమాండ్లతోటి ప్రత్యేకంగా ఏర్పాటు కాబడినటువంటి ఈ దినాన్ని ఈ సంవత్సరం 2026 మార్చి 8న మేము ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాల్సిన సందర్భంలో అశాంతి నెలకొంటున్నది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశాలు ఇరాన్ పైన, పశ్చిమాసియా లాంటి దేశాలపైన దాడులు చేస్తూ ఉంటే మహిళలు ఏ విధంగా బలవుతున్నారో, చిన్నపిల్లలు ఏ విధంగా బలవుతున్నారో లోకమంతా చూస్తూనే ఉంది. ఒక తల్లిగా ఈ బాధలన్నీ పరిశీలించగల స్త్రీ ఇవాళ మహిళా దినం జరుపుకోవడం ఒక పండుగ వేడుక కాదు. ఇది నిజంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం.